అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాడు తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్నజీయర్ స్వామి తన ఇంట్లో వారం పాటు ఉన్నారన్నారు. వారం పాటు జీయర్ స్వామీజీ ఎక్కడికి వెళ్లినా తన కారులోనే స్వయంగా తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన అనుభవాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 22 సంవత్సరాల క్రితం సిద్దిపేటలో ఉండేటువంటి వికాస తరంగిని సంబంధించినటువంటి కార్యకర్తలు, అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మిక సంపన్నులు నా వద్దకు వచ్చారు. మన పట్టణాన్ని అనుగ్రహించడానికి స్వామిగారు, చిన్నజీయర్ స్వామి గారు సిద్దిపేటకు వేయించేయడానికి అంగీకరించి ఉన్నారు. బ్రహ్మయజ్ఞం నిర్వహణ కోసం సంకల్పించడం అయింది. స్థానిక శాసనసభ్యులుగా మీ సహకారం కావాలని వచ్చారు. నేను వారికి చెప్పాను, వారి రాక మన సిద్దిపేటకు శారద రాక. వారు రావడం అంటే మనకు చాలా మేలు జరుగుతుంది. కాబట్టి సంపూర్ణ సహకారం ఉంటుంది అని నేను చెప్పాను. అక్కడి నుంచి ఆ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. స్వామివారు ఎక్కడ ఉండాలి సిద్దిపేటకు వస్తే అనే సందేహం వస్తే అటు ఇటు మాట్లాడి చివరికి అందరూ నిర్ణయించారు, మీరు శాసనసభ్యులు కాబట్టి మీ నివాసంలోనే స్వామిగారిని మనం కోరదామంటే మంచిదని చెప్పి, అంతకన్నా భాగ్యం ఏముంటుందని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాం. నేనుగా నిర్మించుకున్న నా ఇంట్లో స్వామివారు ఒక వారం పాటు ఉండేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు కల్పించారు. అదొక అద్భుతమైన ఘట్టం. స్వామివారు నేను ఒక ప్రార్థన చేశాను. వారు సిద్దిపేటకు వస్తూనే పొలిమేరలో వారిని స్వాగతించి వెల్కమ్ చేసిన టైంలో వారితో ఒక ప్రార్థన నేను చేసుకున్నాను. అయ్యా, తమరు సిద్దిపేటలో ఉన్న రోజులు నా కారే తమరి వాహనం, నేనే మీ డ్రైవర్ని, ఆ అవకాశం నాకు ఇవ్వాలని అడిగాను. వారు దయతో అంగీకరించారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్